15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి తమకు అన్ఫెమిలియర్ గ్రౌండ్లో కూడా బీజేపీ అద్భుత విజయాన్ని సాధించింది. అది సాధించిన 30 రోజుల్లోనే చూడండి మీకు ఎంత మార్పు వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అంటే మరి అది కూడా ఏ కాంటెక్స్ట్, అన్ని పార్టీల ఎంపీలు ఇక రాఘవ్ చద్దా నాయకత్వంలో ఆప్ ఎంపీలంతా బీజేపీలో చేరారు. మీరు తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఉన్న గెలిచిన ఎంపీలంతా బీజేపీలో చేరారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గ ఎంపీలు బీజేపీలో చేరారు. 2/3 మెజారిటీ వైపుగా బీజేపీ వెళ్తుంటే ప్రతిపక్షాలను ముక్కలు చెక్కలు చేసి చీల్చి చెండాడి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? సమాజ్వాదీ పార్టీని చీలుస్తారంటున్నారు, ఎన్సీపీని శరద్ పవార్ వర్గాలు లాగేస్తామంటున్నారు. ఇంత జైత్రయాత్ర జరుగుతున్న సమయంలో ఏం జరిగింది? చిన్న పిల్లలు మీకు అశ్వమేధ యాగం అంటే మోడీ అశ్వాన్ని ఆపేశారు చిన్నపిల్లలు. సో అందుకే అర్థం మన ఎదురు లేదనుకుంటే అదే పొరపాటు. బలవంతుడు నాకేమని అని శతక సాహిత్యంలో ఉంది కదా. ఇప్పుడు చలిచీమల్ లాంటి యువదండు, చలిచీమల్ లాంటి జెన్జీ తిరగబడితే బలవంతుడే ఆగిపోయే పరిస్థితి వచ్చింది కదా. సో అకౌంటబిలిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను ప్రశ్నించడం మామూలు విషయం కాదు కదా. దేశంలో డెమోక్రసీ ఎంత బలంగా ఉంది అని దానికి నిజంగా చీఫ్ జస్టిస్ కూడా అభినందించాలి. ఆయన అంతకుముందు ఏ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా తర్వాత ఈ అంశం పైన తనను పిలవద్దు అన్న అంశం పైన మాత్రం ఆయన చాలా హుందాగా వివరించారు. సో నల్సర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇట్స్ అ డైలాగ్ బిట్వీన్ మీ అండ్ స్టూడెంట్స్, మీరెవరి మధ్యలో అని బార్ కౌన్సిల్ ప్రశ్నించాడు. సో బార్ కౌన్సిల్ హ్యాస్ నో రోల్ అన్నాడు. సో వాళ్ళు నాతో వాళ్ళ సంవాదం అది ఇట్స్ అ కన్వర్జేషన్ డైలాగ్ బిట్వీన్ మీ అండ్ స్టూడెంట్స్ అన్నారు. ఆల్రెడీ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తర్వాత నల్సర్ ఇప్పుడు నేషనల్ లా స్కూల్ యూనివర్సిటీ మీకు ఇంకో నేషనల్ లా స్కూల్లో కూడా వ్యతిరేకించారు. ఆఖరికి బార్ కౌన్సిల్ చైర్మన్ కూడా రావద్దు అని చెప్పి ప్రతిఘటించారు. నేను ఆయన క్షమాపణ చెప్పినా ఆర్డర్స్ విత్డ్రా చేసుకున్నా అసలు ఈ రకమైన ఆర్డర్స్ ఇవ్వడం ఏంటి అని. అంటే 20 ఏళ్ళ పిల్లలు అరౌండ్ 20 years కదా వీళ్ళంతా, ఇంకా లా పూర్తి కాలంటే 20-23 మధ్యలో ఉంటారు. అంత ఏజ్ పిల్లలు ఇవాళ అత్యంత శక్తివంతమైన వ్యవస్థని బార్ కౌన్సిల్ను చీఫ్ జస్టిస్ను కూడా ప్రశ్నించగలుగుతున్నారు. వారిపైన మరి ఏ రకమైన ఆయుధాలు ప్రయోగించారు? మామూలు ఆయుధాలు కాదు. ఇప్పుడు బార్ కౌన్సిల్ అయితే 2026 నల్సర్ బ్యాచ్ మొత్తాన్ని మీరు మన్నన్ కుమార్ మిశ్రా బీజేపీ ఎంపీ రాజ్యసభ నుంచి, సో బీహార్లో నుంచి రాజ్యసభ మెంబర్ భారతీయ జనతా పార్టీకి చెందిన, సో ఎంటైర్ 2026 బ్యాచ్ అనర్హుడు అడ్వకేట్ గారు ఎన్రోల్ కావడానికి ఇచ్చినా కూడా భయపడలే. పిల్లలు చూడండి తమ భవిష్యత్తు అంటే పిల్లల భవిష్యత్తును కూడా మీ రాజకీయ లక్ష్యాల కొరకు నడి రోడ్డు మీద తాకట్టు పెడితే ఏంటి సమాజం? అసలు ఎలా? ఇప్పుడు మన్నన్ కుమార్ మిశ్రా బీజేపీ ఎంపీ అంత పెద్ద స్టాండ్ తీసుకున్నప్పుడు పార్టీ నాయకత్వాన్ని సంప్రదించకుండా చేసి ఉంటాడా? నమ్మమంటారా? మరి పార్టీ నాయకత్వం సంప్రదించకుండా చేస్తే పార్టీ చర్య తీసుకోవాలి ఆయన వెంటనే బీజేపీ సస్పెండ్ చేయాలి. మీకు ఎంత కండకావరం ఉంటే ఇలాంటి చర్యలకు దిగుతారు? అన్యాయంగా ఒక బ్యాచ్ అసలు ప్రొటెస్ట్తో సంబంధం లేని వాళ్ళకు కూడా మీరు ఎంటైర్ బ్యాచ్ అడ్వకేట్గా మీరు ఎన్రోల్ కావాలి. ఆయనకు అధికారం లేదు. అడ్వకేట్స్ యాక్ట్ ఆఫ్ 1961 ఏ రకమైన అధికారం ఇవ్వడు. సెక్షన్ 49 చూడండి, 48 చూడండి, మీకు సెక్షన్ 24 చూడండి. బార్ కౌన్సిల్ అధికారాలు ఏంటి ఉంటాయి? మరి ఎలా అన్నారు? అడ్వకేట్స్ యాక్ట్ అధికారం ఇవ్వదు. అయినా కూడా మొత్తం ఎంటైర్ బ్యాచ్ మీకు అడ్వకేట్గా ఎన్రోల్ చేసుకోవద్దు అన్నాడు. అదే కనుక అమలయ్యి ఉంటే ఏం పరిస్థితి వచ్చేది? రేపు ఒక డాక్టర్ ఏదన్నా సోషల్ మీడియా పోస్ట్ పెడితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయన డీరెకగ్నైజ్ చేయండి, ఆ డాక్టర్గా అర్హుడు కాదు. ఒక చార్టెడ్ అకౌంటెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అతని సిఏ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి. ఒక ఐసీడబ్ల్యూ చేసిన కంపెనీ సెక్రటరీ పోస్ట్ పెడితే ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తే ఆయన ఐసీడబ్ల్యూ సర్టిఫికేట్ రద్దు చేయండి. ఇదే జరిగి ఉంటే అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా? న్యాయం అందించాల్సిన బార్ కౌన్సిలే ఇంత అన్యాయంగా చట్ట విరుద్ధంగా రాజ్యాంగంలో చట్టంలో ఎక్కడా లేని అధికారాల్ని మీకు అన్యాయంగా ఉపయోగించుకుంటే అది ఏంటి? దానికి ఏమన్నా సుప్రీంకోర్టు తీర్పులు కూడా వక్రీకరణ, హరీష్ ఉప్పల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పును ఉపయోగించుకున్నారు. అది ఆ తీర్పు ఏం చెప్తోంది? అడ్వకేట్లు స్ట్రైక్ చేయకూడదు, బాయ్కాట్ చేయకూడదు అన్నారు. అది కూడా కోర్టు ప్రొసీడింగ్స్. కాన్వకేషన్లో మీరు అభ్యంతరం చెప్పద్దు, అది బాయ్కాట్ కూడా కాదు, ఇది అభ్యంతరం చెప్పారంతే. వైస్ ఛాన్సలర్ లేఖ రాశారంతే, అది ఎందుకన్నారు.
సో ఇంత జరుగుతుంటే దీన్ని అనుమతించి ఉంటే భారతదేశంలో డెమోక్రసీ ఉండేది కాదు. ఎవరేం మాట్లాడినా ఇప్పుడు డెమోక్రసీ యొక్క గొప్పతనం ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మన దేశంలో ఆ సామాజిక క్రిటిక్ ఇవాళ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక, కాగ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందనే కదా, భారత ప్రభుత్వంలో భాగమే కదా ఒక రకంగా. కానీ దానికి ఉన్న అటానమీ ఎంత గొప్పది అంటే ఇప్పుడు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ లీవ్ పెట్టాలనుకోండి, ఎవరికి ఇస్తారు లెటరు? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్కి ఇవ్వాలి కదా. సో ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్కే లేఖ రాస్తాడు లీవ్ పెడితే. అలాంటి కాగ్ నివేదికలో మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ 89% రైల్వే స్టేషన్లో కనీస సదుపాయాలు లేవు, లాట్రిన్ లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, రైల్వే స్టేషన్లో డ్రింకింగ్ వాటర్ ఈకోలీ బ్యాక్టీరియా ఉన్నదని రిపోర్ట్ ఇచ్చింది. ఇది భారతదేశంలో ఉన్న గొప్పతనం. ఎందుకంటే ఆ ఇండిపెండెంట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండడం అనేది భారతదేశం అనే కాదు, ఎనీ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ లక్షణం. ఇలా అమెరికాలో చూడనమాట, ట్రంప్ మన ప్రపంచ దేశాల మీద టారిఫ్లు వేస్తే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ సుప్రీంకోర్టులో జడ్జిలు ఎవరంటే ట్రంప్ నియమించిన జడ్జిలు. ఇప్పుడు మన దగ్గర ఉన్న జడ్జిల నియామకంలో ప్రభుత్వం డైరెక్ట్ జోక్యం ఉండదు, కానీ అమెరికాలో అలా ఉంటుంది. అయినా ట్రంప్ నియమించిన కన్సర్వేటివ్ జడ్జిలే ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. అది కదా ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లోనే ట్రంప్ కళ్ళం వేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ డెమోక్రసీ. అందువల్ల డెమోక్రసీ సర్వైవ్ అయ్యేది, ముందుకు పోయేది. దానివల్ల ఇలా ఆనందం ఏంటంటే అక్కడ చీఫ్ జస్టిసా, బార్ కౌన్సిల్ చైర్మనా, అది కేంద్ర మంత్రా కాదు ఇంపార్టెంట్. బలమైన వ్యవస్థల్ని రాజకీయ ప్రక్రియ అకౌంటబుల్ చేయలేకపోతుంది. కారణం రాజకీయ పార్టీలు దారుణంగా తయారయ్యాయి, డైల్యూట్ అయిపోయాయి స్టాండర్డ్స్. గెలిచిన ఎంపీలు ఎవరు ఏ పార్టీలో ఉంటాడో ఎప్పుడు తెలియని పరిస్థితి ఉంది. రాజకీయ వ్యవస్థ అకౌంటబిలిటీ కోల్పోయింది. చట్టసభలు అకౌంటబిలిటీ చేయలేకపోతున్నాయి. చట్టసభల్లో పార్టీల వారిగా చేతులెత్తడం తప్ప మరో మార్గం లేదు. ఎవరైనా వ్యతిరేకిస్తే వారిపైన ఈడీలు, సిబిఐలు, ఐటీ డిపార్ట్మెంట్లు పోతున్నాయి. భయంతో వారు అధికారంలో ఉన్న వారికి చేయగొడుతున్నారు.